నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అస్తమించిన అక్షర యోధుడు రామోజీరావు సెంట్రల్ కేబినెట్ లో ఏపీకి దక్కే ప్రాధాన్యంపై స్పెషల్ అనాలిసిస్ చూద్దాం. ఒక శకం ముగిసింది. మేరు పర్వతం దివికెక్కింది. సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా తెలుగు జాతి కీర్తి కిరీటంగా పేరుగాంచిన పద్మ విభూషణ్ రామోజీరావు అస్తమించారు. భారతదేశపు రూపర్ట్ మర్డోక్గా చెప్పుకునే చెరుకూరి రామోజీరావు అంటే వ్యక్తి కాదు, అతడో శక్తి. అతడు ఋషి, వ్యాపారవేత్తగా, మీడియా సామ్రాజ్యపు అధినేతగా, సినీ నిర్మాతగా, సామాజిక సేవకుడిగా సేవలందించిన రామోజీ వేల కుటుంబాల జీవన జ్యోతి. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించిన రామోజీ ప్రజల మదిలో చిరస్మరణీయులు. మీడియా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు చెరుకూరి రామోజీరావు. ప్రపంచంలోని అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించిన పారిశ్రామికవేత్త. మార్గదర్శితో వ్యాపారం మొదలుపెట్టి ఇంతింతై వటుడింతై అన్నట్లు అతిపెద్ద సామ్రాజ్యాన్నే నిర్మించిన తెలుగు వెలుగు రామోజీరావు. నిత్య కృషివలుడు, పోరాట యోధుడు, అక్షర సైనికుడు. ఈనాడును స్థాపించి ప్రతి ఉదయం తెలుగు ప్రజలను ముందుగా పలకరించేవారు రామోజీరావు. తన పత్రిక ద్వారా వార్తల ప్రచురణకే పరిమితం కాలేదు. సమాజ సేవ చేయడానికి, సామాజిక రుగ్మతలపై ఉద్యమానికి నాయకత్వం వహించారు రామోజీరావు. రామోజీ అస్తమించారనే వార్త తెలుగునాట తీవ్ర విషాదాన్ని నింపింది. మీడియా, సినిమా, షాపింగ్, పర్యాటక రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీరావు ఈనాడు, మార్గదర్శి, డాల్ఫిన్ హోటల్స్, కళాంజలి, ప్రియా ఫుడ్స్, మయూరి డిస్ట్రిబ్యూటర్స్, ఈటీవీ, ఉషా కిరణ్ మూవీస్, మార్గదర్శి చిట్స్ ఇలా ఎన్నో సంస్థలను స్థాపించి వేలాది కుటుంబాల జీవన జ్యోతిగా నిలిచారు. వేల మందికి ఉపాధినిచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. రామోజీ సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి ఊరులో ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఆయన అనునిత్యం సాధన చేసింది, సమాజ హితం కోసం పనిచేశారు, ఈ తెలుగు జాతి కోసం పనిచేశారు. ఒక మామూలు గ్రామంలో పుట్టి, సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారు కావడమే కాకుండా ఆయన ఈరోజు చూస్తే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ కింద తయారయ్యారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతూ రామోజీ అన్న గొడుగు కింద బతుకుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే రామోజీ మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదంగా మారింది. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు రామోజీరావు. తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు, సుబ్బమ్మకు మూడో సంతానం. తల్లిదండ్రులు ఆయనకు రామయ్య అనే పేరు పెడితే స్కూల్లో చేరినప్పుడు రామోజీరావుగా తనకు తానే పేరు పెట్టుకున్నారు. చిన్నతనం నుంచే విలక్షణ సృజనాత్మకత ప్రదర్శించేవారు రామోజీరావు. చదువు మీద కన్నా కళలు, రాజకీయాల మీద ఎక్కువ ఆసక్తి చూపిన రామోజీరావు ఆటపాటల్లోనూ చురుకుగా ఉండేవారట. ఢిల్లీలో అనంత్ అనే మలయాళీ స్థాపించిన యాడ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు రామోజీరావు. 1961 ఆగస్టు 19న వివాహం జరిగిన తర్వాత 1962లో హైదరాబాదుకు తిరిగి వచ్చి అదే ఏడాది అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ ను స్థాపించారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రామోజీ తర్వాత ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. ఢిల్లీలో యాడ్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవంతో 1965లో తన పెద్ద కుమారుడు కిరణ్ పేరుతో ఇక్కడ యాడ్ ఏజెన్సీ ప్రారంభించారు. అదేవిధంగా ఖమ్మం పట్టణంలో వసుంధర ఫెర్టిలైజర్స్ పేరుతో ఎరువుల వ్యాపారం చేశారు. ఆ సమయంలో రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంత ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా చూడగలిగాను.
1970లో భార్య రమాదేవి ఎండీగా ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీని ప్రారంభించిన రామోజీరావు 1972-73లో విశాఖలో డాల్ఫిన్ హోటల్ ప్రారంభించారు. ఆ తర్వాత ఈనాడు పత్రిక స్థాపించడం ద్వారా తెలుగునాట పెను సంచలనం సృష్టించారు రామోజీరావు. 1974లో విశాఖ కేంద్రంగా ఈనాడు స్థాపించి అనతి కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు. జిల్లా ఎడిషన్లు తీసుకువచ్చి జర్నలిజంలో సరికొత్త చరిత్ర నమోదు చేశారు. ఇక ఈనాడు జర్నలిజం కళాశాలను ప్రారంభించి ఎందరో నికార్సైన జర్నలిస్టులను తయారు చేశారు. ప్రస్తుతం వివిధ మీడియా సంస్థల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్న ఎందరో జర్నలిస్టులు రామోజీరావు అక్షర సేద్యం ద్వారా బయటకు వచ్చినవారే. సినీ జనం కోసం సితారా, సాహితీ ప్రియుల కోసం చతుర, వివిధ భాషా కథల సమాహారంగా విపుల రామోజీ గ్రూపుల నుంచి వెలువడ్డాయి. ప్రియా ఫుడ్స్ ద్వారా పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టిన రామోజీ ఆ రంగంలోనూ తనకెవ్వరూ సాటిలేరని నిరూపించారు. 1983లో ఉషా కిరణ్ మూవీస్ సంస్థను స్థాపించిన రామోజీరావు తెలుగులో మంచి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. ఈనాడుతో ప్రతి ఉదయం పాఠకులను పలకరించే రామోజీరావు 1995లో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఈటీవీని ప్రారంభించి వార్తల కోసం తొలుత రాత్రి 9 గంటలకు ఓ అరగంట స్లాట్ కేటాయించారు. ఆ ప్రోగ్రాం కి మంచి ఆదరణ లభించడంతో ఆ తర్వాత తెలుగులో తొలి 24 గంటల వార్తా ఛానల్ను ప్రారంభించారు. ఆ తర్వాత ఇతర భాషల్లో ఛానళ్లు విస్తరించారు. కొన్నాళ్లకు వ్యాపార అవసరాల రీత్యా తెలుగు న్యూస్ ఛానళ్లను మాత్రమే ఉంచుకుని మిగతా నెట్వర్క్ను విక్రయించారు రామోజీరావు. ఈనాడు పత్రికకు సంపాదకుడిగా కొనసాగిన రామోజీరావు 2019లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రజా సమస్యలపై సంపాదకీయాలు రాయడం ద్వారా ప్రభుత్వాలను ఎండగట్టేవారు. అయితే తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్తో సన్నిహితంగా ఉండేవారు. ఈనాడు టీడీపీ కోసమే పనిచేస్తుందనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ మరణం తర్వాత చంద్రబాబుతోనూ సత్సంబంధాలు నెరిపారు రామోజీరావు. మరోవైపు జాతీయ స్థాయిలో బీజేపీ అగ్రనేతలతోనూ రామోజీకి మంచి సంబంధాలే ఉండేవి. బీజేపీ ముఖ్య నేతలు ఎల్కే అద్వానీ, ప్రస్తుత హోంమంత్రి అమిత్ షా వంటి వారు కూడా రామోజీతో స్నేహంగానే ఉంటారు. రామోజీని వ్యతిరేకించే పార్టీలో సైతం ఆయనకు సన్నిహితులు ఉండేవారని చెబుతూ ఉంటారు. ఇలా తెలుగునాట తన వ్యాపారాలను నలుదిశలా విస్తరించిన రామోజీరావు సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా కీర్తి గడించారు. పద్మవిభూషణుడిగా ఓ చరిత్రను నమోదు చేశారు. బహుముఖ ప్రజ్ఞ, కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట కాదు, కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. మీడియా మహాసామ్రాజ్యాన్ని నిర్మించిన రామోజీరావు చైతన్య దీప్తుల్లాంటి చిత్ర రాజాలను సృజించారు. అద్భుత ఫిలిం సిటీని సృష్టించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆఖరి క్షణం వరకు ప్రజా శ్రేయస్సు కోసమే పరితపించారు. పనిలోనే విశ్రాంతి అనేది ఆయన ప్రాథమిక సూత్రం. చివరి క్షణం వరకు పనిలోనే విశ్రాంతి అనే సిద్ధాంతాన్ని పాటించిన మహనీయుడు రామోజీరావు. ఆపద వస్తే ఆపన్నహస్తం అందించడమే కాదు, తన పిలుపుతో ఎందరికో భాగస్వామ్యం కల్పించి నిరాశ్రయులను ఆదుకోవడంలో ముందుండేవారు రామోజీరావు. వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలిన రైతు బిడ్డ. కొత్త దారులు సృష్టించడమే రామోజీ సిద్ధాంతం. ఆపత్కాలంలో ఆదుకునే మహనీయుడు. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ చెరగని ముద్ర వేశారు రామోజీరావు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థను స్థాపించినప్పటి నుంచి ఈ మధ్య ఈటీవీ విన్ ద్వారా డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టే వరకు రామోజీరావుది ఓ బ్రాండ్. దేశంలోనే అగ్రశ్రేణి చిట్ ఫండ్స్ సంస్థగా నిలిచిన మార్గదర్శి లక్షల మంది ఖాతాదారుల నమ్మకం. ఇక రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్. రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా గిన్నిస్ బుక్ రికార్డుల్లో స్థానం సంపాదించారు.
సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని సౌకర్యాలు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటాయి. సుమారు 2000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఫిల్మ్ సిటీలో 50 షూటింగ్ అంతస్తులు ఉన్నాయి. 1996లో ప్రారంభమైన స్టూడియోలో ఏకకాలంలో 15 నుంచి 25 చిత్రాలను చిత్రీకరించవచ్చు. కేవలం సినిమా నిర్మాణమే కాకుండా హైదరాబాద్ లో గొప్ప పర్యాటక ప్రదేశంగానూ కీర్తి గడించింది రామోజీ ఫిల్మ్ సిటీ. ప్రతి ఏటా సుమారు 10 లక్షల మందికి పైగా పర్యాటకులు ఫిల్మ్ సిటీని సందర్శిస్తూ ఉంటారు. వ్యాపారం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చుకున్న రామోజీరావు సేవా కార్యక్రమాల ద్వారా తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడంలో రామోజీరావు ముందుండేవారు. తన వంతుగా సాయం చేయడంతో పాటు సాయపడమని దాతలకు పిలుపునిచ్చేవారు. ఆయన పిలుపు ఇచ్చిందే తడవుగా దాతలు మేమున్నామంటూ చేతులు కలిపేవారు. 1976లో దివిసీమలో వరుసగా 3 తుఫాన్లు విరుచుకుపడితే తొలిసారిగా తుఫాను సహాయ నిధిని ప్రారంభించి విరాళాలు సేకరించారు రామోజీరావు. ఆ తర్వాత ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా అదే ఒరవడి కొనసాగించేవారు. 1977 కృష్ణా జిల్లా వరదలు, 1996లో కోస్తా తుఫాన్ బాధితులను ఆదుకున్న చరిత్ర రామోజీది. 2009 అక్టోబర్లో కృష్ణా, తుంగభద్ర, కుందు నదులకు కనీవిని ఎరుగని రీతిలో వరదలు వస్తే బాధితులకు అండగా నిలిచారు. ఇక 2014లో ఉత్తరాంధ్రను ఊపేసిన హుద్ తుపాను బాధితుల కోసం 3 కోట్ల రూపాయలను సేకరించి తాను స్వయంగా 3 కోట్లు విరాళమిచ్చి విశాఖ జిల్లా తంతడి, వాడపాలెం ప్రాంతాల్లో కొత్త ఇళ్లు నిర్మించారు. ఇక కరోనా సమయంలో 20 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించి ఔదార్యం చాటుకున్నారు. సినీ రంగంతో పాటు మీడియా, సామాజిక సేవా రంగాల్లో రామోజీ చేసిన సేవలకు ఎన్నో అవార్డులు వరించాయి. 4 సౌత్ ఇండియా ఫిల్మ్ఫేర్ అవార్డులు, 5 నంది అవార్డులతో పాటు నేషనల్ ఫిల్మ్ అవార్డును సైతం అందుకున్నారు రామోజీరావు. 2016లో జర్నలిజం, సాహిత్యం, విద్యా రంగాల్లో సేవలకు గాను దేశ 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్నారు. ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో పాటు ప్రతిష్టాత్మక యుద్ వీర్ అవార్డ్, బిడి గోయంకా అవార్డులు రామోజీని వరించాయి. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నడుపుతున్న, దేశంలో గొప్ప వ్యక్తులతో పరిచయాలు, సంబంధాలు కలిగిన చాలా సింపుల్ గానే ఉండేవారు రామోజీరావు. ఉద్యోగులతోనూ సన్నిహిత సంబంధాలని కొనసాగించేవారు. ఈనాడు సంస్థలో పనిచేసే ఉద్యోగులతో ఆప్యాయంగా, వారి కుటుంబంలో ఒకరిగా కలిసిపోయేవారు. అందుకే రామోజీ మరణం ప్రతి ఒక్కరిని కదిలించింది. 88 ఏళ్ల వయసులో నిష్క్రమించిన ఆ మహనీయునికి యావత్ తెలుగు సమాజం అశ్రు నివాళి అర్పించింది. వ్యాపారంలో గాని, ప్రజా సేవలో గాని, ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు రాష్ట్రాలకే కాదు ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలు ప్రకటిస్తే అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు సమకూర్చాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక రామోజీ అస్తమించారనే వార్త తెలియగానే దేశ ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్ గాంధీ వంటి వారు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులంతా ఫిల్మ్ సిటీకి క్యూ కట్టారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన యోధులంతా ఫిల్మ్ సిటీలో రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. ఢిల్లీలో కేంద్ర కేబినెట్ ఏర్పాటులో బిజీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటిన ఫిల్మ్ సిటీకి తరలివచ్చారు. రామోజీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనేక సామాజిక సమస్యల విషయంలో కావచ్చు, తెలుగు భాషను ప్రోత్సహించే విషయంలో కావచ్చు, సినిమా రంగంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే విషయంలో కావచ్చు, లేక భారతదేశంలో మొట్టమొదటి అతిపెద్ద యొక్క ఫిల్మ్ సిటీని నిర్మాణం చేయడం అనేటువంటిది మన దేశ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సంఘటన. రైతు బిడ్డగా జన్మించి వ్యాపారిగా జీవితం ప్రారంభించి మీడియా మొఘల్గా గుర్తింపు తెచ్చుకుని రామోజీ అంటే వ్యక్తి కాదు, అతడు వ్యవస్థగా మారారు.
చిరస్థాయిగా చిరస్మరణీయ యోధుడిగా ప్రజల మదిలో స్థానం సంపాదించారు.